నందమూరి కుటుంబం నుండి మరో వారసుడు హీరోగా అలరించడానికి సిద్ధమయ్యాడు. తనే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ. బాలయ్య వారసుని హీరోగా చూడాలని ఫ్యాన్స్ అంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం తాను హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్నానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి ప్రకటించాడు మోక్షజ్ఞ. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా తన మొదటి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. టాలీవుడ్ లో వినిపించిన రూమర్స్ ను నిజం చేస్తూ మోక్షజ్ఞ తేజ డెబ్యూ సినిమాను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తేజ ఫస్ట్ లుక్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ కూల్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ తన సంతోషాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఎంతో ఆనందం గర్వంతో నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను మీకు పరిచయం చేస్తున్నాను, హ్యాపీ బర్త్డే మోక్షు అని పోస్టర్ షేర్ చేశాడు ప్రశాంత్. అంతేకాకుండా తనను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో #PVCU లోకి ఆహ్వానించాడు. తనపై నమ్మకం ఉంచి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు బాలకృష్ణకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను అందరికీ స్పెషల్ గా గుర్తుండిపోయేలా చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు. తేజ సజ్జాతో తెరకెక్కించిన హనుమాన్ తో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. అంతేకాకుండా హనుమాన్ అనేది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని ప్రకటించి ఈ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేశాడు. ఆ మూవీ విడుదలైన వెంటనే దానికి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుందని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. కానీ ఏమైందో తెలియదు, కొన్నాళ్ల పాటు జై హనుమాన్ ను పక్కన పెట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రెండో సినిమాగా సింబా వస్తుందని ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక సింబాలో హీరోగా మోక్షజ్ఞ తేజను పరిచయం చేస్తూ విడుదల చేసిన అప్డేట్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తుంది. యంగ్ హీరో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో కొన్నాళ్ల పాటు దర్శకుడిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా హనుమాన్ పైన ఫోకస్ పెట్టాడు ప్రశాంత్. అదే సమయంలో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ విత్ NBK షోను హోస్ట్ చేసే అవకాశం ప్రశాంత్ వర్మకు వచ్చింది. అప్పుడే బాలయ్యతో ప్రశాంత్ కు పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ టాలెంట్ చూసి బాలయ్య ఫిదా అయ్యారు. ఆ సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించాలని బాలయ్య మనసులోని మాటను బయటపెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన వారసుడి డెబ్యూ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ కు అప్పగించాడు బాలకృష్ణ. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారికి మా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. టిల్ దెన్, సీ యు, బై బై.